కానీ జిహెచ్ఎంసీ వాళ్ళు ఓల్డ్ సిటీలో కొన్ని ఫుట్పాత్ మీద అంటే రోడ్డుకి అడ్డంగా ఉన్న షాపులు తొలగించడానికి ప్రయత్నం చేశారు. అయితే ఈ ప్రయత్నంలో ఒక వీడియో అనేది ఒక ఎమ్మెల్యే వీడియో అనేది వైరల్ అవుతూ వచ్చింది. సో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొన్ని వ్యతిరేకమైన వ్యాఖ్యలు అయితే వినిపిస్తున్నాయి. సో జిహెచ్ఎంసీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎంఐఎంకి భయపడుతున్నారు. సో అందుకనే ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. దీని గురించి మీరు ఏమంటారు? ఎవరంటారమ్మా, ఎవరన్నారు ఆ మాట? నీకు ఉదాహరణ మొన్న ఏంటంటే కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు ముఖ్యంగా ముస్లిం సోదరులు, వెనకమాల తోడుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉంటున్నారు అనే దానికి ఉదాహరణ జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు రిజల్ట్. అది ఎందుకంటే వాళ్ళు చేసే పనులు మంచిగా ఉన్నాయి. హైడ్రా వల్ల ఏదో అయిపోతుందని అనుకుంటున్నారు. నష్టపోయే వాడికి సరిపోతుందమ్మా, ఇస్తున్నారు, నష్టపరిహారం ఇస్తున్నారు. దానిలో కొంతమంది ఉంటారు చూసా, ఒక దొంగ వచ్చాడమ్మా, ఆక్రమించి వేసాడు, ఆడు మంచాడు అనుకుని చుట్టూ 10 మంది వేసేసారు. అర్థమైందా? నలిగిపోతున్న వాళ్ళు ఎవరు? ఆ 10 మంది. ఆ 10 మందికి ఉపయోగపడేటట్టు ఏదో ఒకటి చేస్తుంది గవర్నమెంట్. ఆ దొంగ ఉండడు చూసావా, ఆ దొంగకి ఏమి చేయట్లా. కాబట్టి ఆ 10 మందికి ఉపయోగం జరిగేపాటికి ఫస్ట్ తిట్టినోడు కూడా తర్వాత పొగుడుతున్నాడు. ఆ మూమెంట్ సిచ్యువేషన్ అనేది మారిపోతుంది. సేమ్ అంతే. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే గారు ముందుకు వచ్చారు, ఆయన ఉంటారు, ఆయన ప్రేమించి ఆదరించే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ టైంలో ఆయన రావాలి, రివర్స్ చేయాలి, ప్రతిహారం అనేది ఆలోచించాలి, గవర్నమెంట్కి అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలి. ఆ అవకాశం ఇవ్వలేదని ఆయన ఆగ్రహం చెందాడు. తర్వాత పోలీసులతో మాట్లాడుకున్నాడు, వాళ్ళతో మన జిహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడాడు, హైదరాబాద్తో మాట్లాడాడు. పరిహారం దొరికింది కాబట్టి ఓకే అన్నారు. ఎవరి వాళ్ళు వచ్చి సర్దుకున్నారు సామాన్లు, గాముగా వెళ్ళిపోయారు. ఇప్పుడు నిన్న తిట్టిన వాళ్ళు కూడా, కాంగ్రెస్ తిట్టిన వాళ్ళు కూడా ఈరోజు జై కాంగ్రెస్ అంటున్నారు. మూమెంట్ మారిపోలా. ఇది అవకాశం. మధ్యలో ఉన్న దొంగక తప్ప పక్కన ఉన్న అడిగి ఎటువంటి బాధ లేకుండా చేస్తున్నారు. ఇదే రేవంత్ రెడ్డి గారిని మెచ్చుకునే విషయం. అంటే ఏదైనా సరే చెయ్యాలని అంటే ముందు నోటిఫికేషన్లు ఇస్తారు, అంటే నోటీసులు ఇస్తారు, ఇవన్నీ ఇస్తారు కదా. సో అవన్నీ ఇచ్చారంటారా గవర్నమెంట్? ఇస్తున్నారమ్మా, ముందే సమాచారం ఇస్తున్నారు. ముందే సమాచారం ఇచ్చినా కూడా వెళ్ళనివ్వడం లేదు. ఇప్పటికే అంటారు ఓల్డ్ సిటీలో కరెంట్ బిల్లు కట్టరు అంటారు. చాలా మంది వాటర్ ఇచ్చి కొడతారు, కరెంట్ బిల్లు కడతలేదని. ఎంతమంది షాపులు, ఈ షాపులు గొలగొట్టేవాడికి ఎన్ని మీటర్లు బయటపడ్డాయి? ఎంతమంది కడుతున్నారు కరెంట్ బిల్లు? మరి అవన్నీ బయటికి రాలా. ఇప్పుడు అటు మెట్రో కావాలని వాళ్ళే ఆశపడుతున్నారు. హైదరాబాద్లో మెట్రో ఉంది, ఓల్డ్ సిటీకి లేదని వాళ్ళే బాధపడుతున్నారు. వాళ్ళే ముందుకు వచ్చేస్తున్నారు. మీరు ఎందుకు భయం ఎందుకు పెట్టండి మెట్రో ఇన్నాళ్ళు ఉందా? ఇంతకుముందు వాళ్ళ కలయిక ఒకటి ఉండేది, ఒకటి ఎదవేదని చెప్పండి దాని మీదే పోయేవాడు. లేదు, వాళ్ళలో కూడా మార్పు అనేది మొదలయ్యింది. ఎవరు మంచి చేస్తున్నారో వాళ్ళ వైపు 10 మంది వస్తున్నారు. వాళ్ళు సిచ్యువేషన్ అనేది మారిందమ్మా. ఆ విధానం అనేది హైదరాబాద్లో కనపడుతుంది. హైదరాబాద్ పరంగానే నేను చెబుతున్నాను. రేవంత్ రెడ్డి అన్న ఒక మార్పు అనేది కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నాడు. 60 సంవత్సరాల బానిసత్వం అనేది వదిలేసి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, 60 సంవత్సరాలు తిన్నవాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు కొంతమంది, వాళ్ళల్లో కూడా మార్పు తెచ్చి చేయాలరా జనానికి, 10 మంది మన ముందు మనం ఆ పేరు చెప్పుకునేటట్టు చేసుకోవాలి అనే ఫీలింగ్తో కలిగించి ప్రతి ఒక్క నాయకుడిని ముందుకు తీసుకెళ్తున్నాడు రేవంత్ అన్న. అది ఒక్కటి చాలా. నా పథకాలు నువ్వు అన్న కరెక్ట్ మాట, పథకాలు నాకు అవసరం లేదు అనేటట్టు చేశాడన్న. ఈరోజు గత ప్రభుత్వంలో నాకు 500 ఎకరాలు ఉంది, 500 ఎకరాలకి పడింది అని చెప్పిన అగ్రమేధావులు ఉంటారన్నా. ఇప్పుడు అరే నాయన ఎకరం ఉండబడింది. రేషన్ కార్డు విలువ తెలుసా నీకు? ఒక రేషన్ కార్డు విలువ తెలుసా? 1 లక్ష రూపాయలు మాఫీ అయిన రైతుని వెళ్ళి అడిగన్నా. 2 లక్షలు అప్పు చేస్తే 1 లక్ష రూపాయలు మాఫీ అయినా వెళ్ళి ఆ రైతుని అడుగు, ఎకరం పంట పండించే రైతుని అడుగు. ఆ బాధ ఏందనేది ఆయనకు తెలుసు. లక్షలు కోట్లు సంపాదించి బ్యాంకులకు సున్నాలు పెట్టినాలే మాఫీ అయితేనే మాఫీ కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ఆ పథకాలు అంటున్నారు. పల్లెటూరులో రేషన్ కార్డు ఇచ్చేపాటికి కళ్ళకు అద్దుకుంటున్నారు. ఆ రేషన్ బియ్యం, సన్న బియ్యం ఇచ్చేపాటికి వాళ్ళ కడుపు ఏదో ఒక రకంగా ఉంటుంది. మొన్నటిదాకా ఆ దొడ్డు బియ్యం తినడం వల్ల ఏమో తెలియదు కానీ అన్న, వాళ్ళు అన్నం తింటుంటే రేవంత్ అన్నం తలుచుకుంటున్నారు. అది ఒక్కటి చాలన్న ఆయనకి. అది మీకు ఉదాహరణ చెప్పాలంటే అది ఒక్కటి చాలు. ఇంకేం పథకాలు? ఆడవాళ్ళు ఉండాలి. ఇప్పుడు నీకు ఒక్క ఉదాహరణ చెప్తున్నా. వికారాబాద్, తాండూరు, పరిగి నుంచి హైదరాబాద్ మార్కెట్కి లేడీసే వస్తున్నారు. తెల్లారగట్ట వెళ్ళి చూడు బస్సు, వాళ్ళే వచ్చి అమ్ముకుంటున్నారు మార్కెట్లో. ఇంతకుముందు బడాబాబుల కిందే ఉండేది, ఇప్పుడు అలా ఫ్రీ బస్సు అయ్యేవాడికి వేస్తున్నారు. పైన మోటలో కింద కూర్చుంటున్నారు, 4 బస్సులో వస్తున్నారు. 10 మంది కాదు, ఇంకొక పక్కన కూర్చుంటాం, కింద కూర్చుని, మళ్ళీ సీట్లే కాదు కింద కూర్చుని 10 మంది ఆ బస్సులో వస్తున్నారు. ఒక్కసారి ఆ బస్సు వెళ్ళి చూడు, నీకే అర్థమయ్యేది. అది పరిస్థితి. అబ్బాయిలకు పెంచి అమ్మాయిలకు ఫ్రీగా ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? కష్టపడుతున్నారన్న. అబ్బాయిలు కష్టపడింది చాలతలేదనే కదా, అమ్మాయిలు కష్టపడాలి, ఉద్యోగాలు చేసేయాలని అన్నందుకే కదా మరి ఉచిత బస్సులు పెట్టారు. వాళ్ళు బయటకు వస్తున్నారు, ₹1 కష్టపడుతున్నారు, ఒక ₹10 వాళ్ళకి ఉపయోగపడుతుంది. నువ్వు ₹2 సంపాదించినా, అమ్మాయి ₹1 సంపాదించినా వేరే ఉంటుంది. అమ్మాయి ₹1 చూసి ఖర్చు పెట్టేది. మనం ₹2 వస్తున్నాయి, ₹5 ఖర్చు పెట్టేస్తాం, ₹1 గురించి ఆలోచించాం.
మరి అది మారిద్దన్న. లోకం మార్పు రావాలంటే మొత్తం ఉచితం ఇవ్వటం కాదు, కంట్రోల్మెంట్గా వెళ్తున్నాడు. అట్లాగే పేదోళ్ళకి అందుతున్నాయి. రుణమాఫీ అనేది పేదోడికి ఈరోజు జరిగిందిరా బాబు అని గర్వంగా చెబుతున్నారు వాళ్ళు. మరి అదొక్కటి చాలదు. రేవంత్ రెడ్డి ఫ్యామిలీకి హైడ్రా వర్తించదు కానీ వేరే వాళ్ళకు వర్తిస్తుంది, ఎంఐఎం పార్టీ వాళ్ళకు వర్తించదు కానీ బీదోళ్ళకు వర్తిస్తుంది అంట. మంచి క్వశ్చన్ అడిగాడు అన్న. ఏ పేదవాడికి గుర్తించిందన్న? ఒక్క మాట చెప్పు. నువ్వు ఏడా హుస్సేన్ సాగర్ తీసుకో, ఇప్పుడు ఇది కుకటపల్లి తీసుకో. చెరువు చుట్టూ మొత్తం పేదవాళ్ళే ఉండారు. మధ్యలో అడాబాబులు లేరా? అడాబాబులు ఏమో అప్పుడు ఎంత బండబుద్ధులు తిట్టారు. పేదవాళ్ళు అందరికి ఇల్లు వచ్చినాయా లేదా? మరి అడాబాబులకి రావు. మరి ఇంకేం మాట్లాడతాడు పేదోడు? ఇప్పుడు వెళ్ళాడు, అదే ఇల్లు తీసేసిన పేదోడిని అడుగు, అరే బాబు నాకు ఇల్లు ఇచ్చాడు, 4 లక్షలు 5 లక్షలు నా నష్టపరిహారం, నేను ఎన్న కష్టాల్లో ఉన్నానంటే తీర్చాడు రా బాబు అప్పులు, నేను బయటపడ్డాను రా బాబు అని హైడ్రాని పొగుడుతున్నాడు. తీసుకుంటున్నారు. హైడ్రా అనేవాళ్ళు కుటుంబం పరంగా, షాపుల పరంగా ఎంత అప్పులు ఉన్నాయి ఏంటి డేటా ఇప్పుడు ఏ ఫోన్లో కొట్టినా వస్తున్నాయి. నువ్వు ఎంత అప్పు చేసావు ఏందని వస్తున్నాయా లేదా? మరి అన్ని చూస్తున్నారు. ఉంది ఆదాయం ఉంది, జనానికి ఉపయోగపడే ఆదాయం ఉంది. హైదరాబాద్ ఆదాయం ఉంది, ఉపయోగిస్తున్నారు. హైదరాబాద్ మునక్కుండా చేస్తున్నారు. ఒక్క వాన పడితే చాలన్న అమీర్పేట ఎంత బాధేసిద్ది జనానికి. ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుంది, ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు, ఎంత కష్టపడుతున్నారు. మరి వాళ్ళ బాధను గ్రహించారు కాబట్టి ఈ హైడ్రా మొదలు పెట్టారు. చెరువులకి విముక్తి కలిగిస్తున్నారు. ఆ చెరువులకు కూడా వెళ్ళి పార్కులు చేసుకుని, ఒక పార్క్ అంటే ఒక ఇష్టపడతారు జనం, ఒక ఆదరణ అనేది పెరుగుతుంది. కృష్ణకాంత్ పార్క్ మొత్తం అందరూ వచ్చేవాళ్ళు, ఇప్పుడు తగ్గారా లేదా? మరి ఎక్కడికక్కడ మార్పు అనేది మొదలవుతుంది. ఇదే కావాల్సింది జనానికి. ఏంటంటే ముందు మొదలు పెట్టినాక తెలియదు, అది పూర్తయినాక తెలుస్తుంది. కాబట్టి మాట్లాడే వాళ్ళు కూడా ఫస్ట్ మాట్లాడతారే, ఓ అని ఎగురుతారే, వాళ్ళు కూడా తగ్గారు, పక్క పోతున్నారు. అది ఎంఐఎం కాలేజ్ సంగతి ఏంటి అన్నా? ఎంఐఎం కాలేజ్ చెరువు మధ్యలో ఉంది కదా, చేస్తారు. దానికి కూడా నష్టపరిహారం చూస్తున్నారు. దాన్ని కూడా ఏం చేయాలనేది కంపల్సరీగా చేస్తారు. వాళ్ళ ఆలోచన వేరే చెప్పారు, ఈ ఆలోచనకు తగ్గట్టు వెళ్దామనే ఆలోచనలో గవర్నమెంట్ ఉందని నేను అనుకుంటాను.